హలో ఆల్ వెల్కమ్ టు క్రేజ్ టికెట్. సరిపోద్ద శనివారం నుంచి అయితే నాట్ ఇట్ అండ్ టీజర్ చూసిన తర్వాత నాకైతే ఒక్కటే అనిపించింది. లాస్ట్ టైం వివేకాత్రేయ గారు తీసిన ఒక మంచి సినిమాని ఆడియన్స్ అంతగా ఆదరించలేదు. సో ఈసారి ఆ సినిమాలో ఏమైతే మిస్ అయినాయి అని కామెంట్ చేస్తారో అవన్నీ ఈ సినిమాలో పెట్టి ఈసారి ఆడియన్స్కి మెంటల్ లేపేలా తీస్తున్నారు సినిమాని. నాకు తెలిసి ఈ సినిమా ఖచ్చితంగా ఒక పెద్ద బ్లాక్ పోస్టర్ అయితే అవుతుంది అనిపిస్తుంది. నా బీజం ఏంటి రా బాబు, అదిరిపోయింది అంతే. మన ధనుష్ గారు డైరెక్ట్ చేస్తూ నటిస్తున్న సినిమా రాయ్. ఈ సినిమా నుంచి ట్రైలర్ అయితే వచ్చేసింది. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే సినిమాలో ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు అనిపిస్తుంది. బట్ అదైతే నాకు ట్రైలర్లో కనబడలేదు. ట్రైలర్ అంతా ఒక ఎత్తు, లాస్ట్ షాట్ మాత్రం నాకైతే బాగా అనిపించింది. మరి రాయంతో ధనుష్ గారు ఎలాంటి సక్సెస్ కొడతారో మనం వెయిట్ చేయాలి. అండ్ ఈ సినిమా అయితే జూలై 26 రాబోతుంది. నాగ చైతన్య గారు, మన సాయి పల్లవి గారు జంటగా చంద్రమోహన్ రెడ్డి గారు డైరెక్ట్ చేస్తున్న సినిమా తండేల్. ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా? 75 crores ప్లస్ అంట. ప్రొడ్యూసరే కన్ఫర్మ్ చేశారు దీన్ని. డబుల్ ఇస్మార్ట్ నుంచి అయితే 2 సాంగ్లు అయితే రిలీజ్ అయ్యాయి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు ఎందుకో ఇస్మార్ట్ శంకర్ ఆల్బమ్ని ఈసారి మ్యాచ్ చేయలేకపోతున్నారేమో అనిపిస్తుంది. ముఖ్యంగా రీసెంట్గా వచ్చిన మారుంత చోటుచింత సాంగ్ అయితే ఏదో దిమాగ్ ఖరాబ్కి ఇంకొక వర్షన్లా పెట్టాలనుకున్నారేమో అనిపిస్తుంది అంతే. బట్ దిమాగ్ ఖరాబ్ సాంగ్ అయితే ఎక్కడ మ్యాచ్ చేయలేకపోయారు. మరి చూడాలి, పూరి గారు ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తారు. ఆగస్ట్ 15th అయితే ఈ సినిమా థియేటర్స్లోకి రాబోతుంది. హోప్ఫుల్లీ రామ్ గారికి, పూరి గారికి సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకున్నాం. రణభవరం గారు రీసెంట్ మూవీస్ అన్నీ కూడా అంతగా ఆడట్లేదు. సో ఈసారి ఆయన కొంచెం గ్యాప్ తీసుకుని ఒక మంచి పీరియాడికల్ మూవీతో అయితే రాబోతున్నారు. ఈ సినిమాలో ఆయన ఒక పోస్ట్ మ్యాన్గా కనబడబోతున్నారు. ఈ సినిమా పేరు కా. టీజర్ అయితే వచ్చింది. టీజర్ చూసిన తర్వాత ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈసారి ఖచ్చితంగా కిరణ్ అబ్బవరం గారికి ఒక మంచి హిట్ అయితే పడేలానే ఉంది. మరి కా మూవీతో ఎలాంటి హిట్ కొట్టి కంబ్యాక్ ఇస్తారో చూడాలి. మరి చాలా టాలెంటెడ్ యాక్టర్ కదా. బన్నీ గారికి, సుకుమార్ గారికి పుష్ప 2 సినిమా గెట్టింగ్లో ఏదో గొడవ జరిగిందంటూ ఆయన మీద కోపంతో బన్నీ గారు తన గెడ్డాన్ని తీసేసి ప్రజెంట్ అయితే ఒక ట్రిప్కి వెళ్ళిపోయారని చెప్పి న్యూస్ అయితే బయటకు వచ్చాయి. ఈ న్యూస్ల మీద సమాధానం చెప్పమని బన్నీ వాసు గారిని ఒక ప్రెస్ మీట్లో అడిగితే ఈ న్యూస్లు విని మేమైతే బాగా నవ్వుకుంటున్నాం, ఇదేవి నిజం కాదని చెప్పేశారు. సో పుష్ప గారి ఫ్యాన్స్ అందరూ కూడా రెడీగా ఉన్నానమ్మా. December 6th రాబోతుంది సినిమా. అండ్ ఈసారి అయితే పాన్ ఇండియా వైడ్గా పుష్ప 2కి మంచి ఎక్స్పెక్ట్. కుమార్ గారు ఈసారి పుష్ప 2తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారు.